హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో కార్బనైల్ కాంపౌండ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా చేంజ్ అవుతాయో చెప్పుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు సిఎస్ఐఆర్ ఎగ్జామ్కైనా, నెట్కి, గేట్కి, జామ్కి, మీరు ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మీకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఈ టాపిక్ నుంచి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో కార్బనైల్ కాంపౌండ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే మీకు వస్తుంది. సో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అట్లాగే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ కార్బనైల్ కాంపౌండ్స్లో ఎట్లా చేంజ్ అవుతుంది. మనకి కార్బనైల్ కాంపౌండ్స్ ప్రెజెంట్ అయి ఉన్న కాంపౌండ్స్ ఏంటి అంటే, కార్బనైల్ గ్రూప్ అంటే CO కదా. సో మనకి ఎమైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, కీటోన్స్, ఆల్డిహైడ్స్. ఎమైడ్స్ అంటే CONH2, కార్బాక్సిలిక్ యాసిడ్స్ COOH, కీటోన్స్ అంటే CH3CO CH3, ఆల్డిహైడ్స్ అంటే CH3CHO, ఎస్టర్స్ అంటే CH3COO CH3, యాసిడ్ క్లోరైడ్స్ అంటే CH3COCl, ఎన్హైడ్రేట్స్ అంటే CH3COO CO CH3. అంటే ఈ అన్ని కాంపౌండ్స్లో కూడా మనకి CO గ్రూప్ అనేది ప్రజెంట్ అయ్యింది. CO గ్రూప్ అంటే కార్బనైల్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయ్యింది. మరి వీటన్నిటికి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఒకేలా ఉంటుందో చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది కదా. సో మనకి ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి అది చేంజ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. సో మిస్ కాకుండా ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2πc√k/μ. K అంటే ఫోర్స్ కాన్స్టెంట్, మ్యూ అంటే రెడ్యూస్డ్ మాస్, K అంటే బాండ్ కాన్స్టెంట్, మ్యూ అంటే రెడ్యూస్డ్ మాస్, 2πc అంటే కాన్స్టెంట్. అంటే బాండ్ కాన్స్టెంట్ అంటే ఏంటి? బాండ్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటే బాండ్ కాన్స్టెంట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే బాండ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు K. అంటే K పెరుగుతుంటే న్యూ కూడా పెరుగుతుంది, K తగ్గుతుంటే న్యూ కూడా తగ్గుతుంది. అట్లాగే ఇంకా మనకి రెజొనెన్స్ ఎఫెక్ట్, అట్లాగే ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇవి రెండు కూడా మనకి ఆ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వడానికి రీజన్ అనమాట. రెజొనెన్స్ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్. సో మీకు రెజొనెన్స్ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే అవి బేసిక్సే కాబట్టి మీకు బేసిక్ ఐడియా ఉంటుంది. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మనకి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి పై బాండ్కి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ వల్ల పొలారిటీ ప్రొడ్యూస్ అయితే దాన్ని రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం. అంటే మనకి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి పై బాండ్కి మధ్యనైనా ఇంటరాక్షన్స్ ఉండొచ్చు, లేదా 2 పై బాండ్స్ మధ్యనైనా ఇంటరాక్షన్స్ ఉండొచ్చు. సో అలా ఉంటే దాన్ని రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం. మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మనకి బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఆ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి అన్ఈక్వల్ షేరింగ్ అనమాట. సో అలా అన్ఈక్వల్ షేరింగ్ అవ్వడం వల్ల మనకి డైపోల్ మొమెంట్ పర్మనెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి దీనివల్ల ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే మనకి బాండింగ్ ఎలక్ట్రాన్స్ని అన్ఈక్వల్ షేరింగ్ వల్ల మనకి డైపోల్ మూమెంట్లో వచ్చే చేంజ్ వల్ల మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది రెజొనెన్స్ ఎఫెక్ట్, అట్లాగే ఇండక్టివ్ ఎఫెక్ట్, అట్లాగే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు K. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వడానికి మనకి డిపెండ్ అవుద్ది. సో చేంజ్ అవ్వడానికి కారణం అనమాట, రీజన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి వాల్యూస్ ఎట్లా ఉంటాయి, స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎమైడ్స్కి ఎట్లా ఉంటాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఎట్లా ఉంటాయి, కీటోన్స్కి ఎట్లా ఉంటాయి, ఆల్డిహైడ్స్, ఎస్టర్స్, అట్లాగే యాసిడ్ క్లోరైడ్స్ చూద్దాం. సో మనకి వాల్యూస్ అనేవి ఎమైడ్స్కి అయితే 1690, కార్బాక్సిలిక్ యాసిడ్స్కి 1710 ఇట్లా. అంటే నేను ఇంక్రీజింగ్ వాల్యూలో నేను వీటిని అరేంజ్ చేశాను. సో మనకి ఈ వాల్యూస్ అనేవి ఆల్డిహైడ్స్కి అయితే ఇట్లా, ఎస్టర్స్కి అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ CO గ్రూప్ ప్రజెంట్ అయి ఉన్న కాంపౌండ్సే. సో మనకి ఇలా వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. సో దీనికి ఎమైడ్స్కి చాలా లో వాల్యూ ఉంది కదా, 1690 అనేది చాలా లో వాల్యూ. ఎన్హైడ్రేట్స్కి వచ్చేసి 1810, ఇదేమో మనకి పెద్ద వాల్యూ అనమాట. అంటే మిగిలిన అన్ని కాంపౌండ్స్తో పోలిస్తే ఇది పెద్దగా ఉంది. సో మనకి ఇవి ఎలా చేంజ్ అవుతాయి, దేనివల్ల చేంజ్ అవుతాయి, ఏ ఫ్యాక్టర్స్ మనకి చేంజ్ అవ్వడానికి కారణం అవుతున్నాయి, సో అవి చూద్దాం. మనకి ఫస్ట్ వచ్చేసి ఎమైడ్స్ అంటే ఫార్ములా, అంటే కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, CH3CONH2. అంటే నైట్రోజన్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఇవి ఈ కార్బన్ మీదకి మైగ్రేట్ అయినప్పుడు, కార్బన్ నుంచి ఓకి షిఫ్ట్ అయినప్పుడు మనకి O గెట్స్ నెగిటివ్ ఛార్జ్,
అండ్ నైట్రోజన్ గెట్ పాజిటివ్ ఛార్జ్. అప్పుడు మనకి కార్బన్కి నైట్రోజన్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవ్వడం వల్ల. చూడండి రెసొనెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. దీనికి ఇట్లా ఉంటుందన్నమాట. అంటే మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కార్బన్కి నైట్రోజన్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. సో నైట్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అట్లాగే ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మనకి ఈ నైట్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల మనకి CO బాండ్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మనకి CO అనేది జనరల్గా చూసినట్లయితే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ హై వాల్యూ ఉండాలి. కానీ మనకి ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల, అంటే నైట్రోజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ఇచ్చి బాండ్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే CO బాండ్ అనేది పార్షియల్ బాండ్ అయిపోతుంది. అంటే స్ట్రాంగ్ బాండ్ కాకుండా పార్షియల్ బాండ్ అవుతుంది. సో పార్షియల్ బాండ్ అంటే ఏంటి, వీక్ బాండే కదా. సో అంటే బాండ్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది. సో మనకి బాండ్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుందంటే ఏంటి, రిడక్షన్ ఇన్ ద బాండ్ ఆర్డర్. సో ఫ్రీక్వెన్సీ ఆల్సో డిక్రీజెస్. మనకి ఇలా ఈ రెసొనెన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల లోన్ పేర్ డొనేషన్ బై ద నైట్రోజన్ ఫాలోడ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ O- leads to the partial double bond character. So due to this partial double bond character, the reduction in the bond order occurred. Due to this, the frequency also decreases. Next వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో కూడా సేమే, మనకి COOH కదా. దీని రెసొనెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. అంటే మనకి ఇక్కడ నైట్రోజన్ ఉంది, అక్కడ ఎమైడ్స్లో, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. సో మనకి ఇక్కడ కూడా ఆక్సిజన్ నుంచి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే రెసొనెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, సో ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్, సో ఆక్సిజన్ గెట్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఈ ఆక్సిజన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. మనకి ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటమ్, అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ అనమాట ఆక్సిజన్ అనేది. కానీ మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అంటే మనకి ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్. పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఏంటి, అక్కడ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయని అర్థం. కానీ మనకి ఇది జనరల్గా ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటమ్. సో మనం అప్పుడు ఇది ఏం చేస్తుందంటే కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది. సో అట్లా లాక్కోవడం వల్ల మనకి ఇక్కడ CO బాండ్ అనేది పొలారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో CO బాండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ పుల్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కార్బన్, సో CO బాండ్ పొలారిటీ ఇంక్రీజెస్. సో డైపోల్ మొమెంట్ ఇంక్రీజెస్, స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆల్సో ఇంక్రీజెస్. సో డ్యూ టు ది రెసొనెన్స్ ఎఫెక్ట్ ఆఫ్ O పాజిటివ్ similar to N+, but due to the pulling of electrons from carbon and more electronegativity of oxygen, carboxylic acid shows higher frequency than amides. అంటే amides లో అయితే నైట్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యి ఈ CO బాండ్ అనేది పార్షియల్ బాండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ జనరల్గా పాజిటివ్ అయాన్ కాదు, అది నెగిటివ్ అయాన్. కానీ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని తీసేసుకుని దానివల్ల మనకి ఈ బాండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయితే మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్డిహైడ్స్ కీటోన్స్. సో ఈ ఆల్డిహైడ్స్ కీటోన్స్లో ఎట్లా చేంజ్ అవుతుందో స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ చెప్పుకుందాం. మన కీటోన్స్లో ఏంటి, 2 మీథైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యండి. ఇక్కడైతే ఒక మీథైల్ గ్రూపు ఒకటి హైడ్రోజన్ కార్బనైల్ గ్రూప్కి అటాచ్ అయ్యి ఉన్నాయి. సో మనకి 2 methyl groups attached to the carbonyl group in ketone, so they have plus I effect. Here plus I effect is there. So due to this, then they donate carbon is in electrophilic in nature because of the plus I effect reducing the bond strength. So because of the plus I effect reducing the bond strength of CO, so bond strength తగ్గిపోతుందంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. సో మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఏంటంటే 2 మీథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కార్బన్కి ఎలక్ట్రోఫిలిక్ నేచర్ వచ్చి మనకి బాండ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. సో మనకి బాండ్ స్ట్రెంత్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆల్డిహైడ్స్లో వెరాజ్ ఇన్ ఆల్డిహైడ్స్ దెర్ ఈజ్ 1 హైడ్రోజన్ ఆటమ్, సో లెస్ ప్లస్ ఐ ఎఫెక్ట్. ఇక్కడ మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది కానీ దీంతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట.
సో అలా తక్కువగా ఉండడం వల్ల మనకి CO బాండ్ ఈజ్ కంపారిటివ్లీ స్ట్రాంగర్ దాన్ కీటోన్స్. CO బాండ్ ఈజ్ కంపారిటివ్లీ స్ట్రాంగర్ దాన్ కీటోన్స్. సో CO బాండ్ అనేది ఎక్కువగా అంటే స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట, స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఆల్రెడీ